ఒకటింటికి వచ్చినాం పెళ్ళం మొగలు ఇద్దరు వచ్చినాం. ఇప్పుడు ఏమంటారు ఇక్కడ? ఇప్పుడు ఏమంటారు బస్తాలు వచ్చినాయి 200-300 బస్తాలు వచ్చినాయి అన్నారు. లైన్ల కాడపోతే ఆ పోలీసు వాళ్ళు నెట్టుకుపోయి దూరం పడితే 6 బస్తాలు లేవు ఇప్పుడు దాకా. వాన పడితే పై నుంచి ఇండే ఉన్నాయి ఇప్పుడు దాకా. మొగం కూడా కట్టుకోలేదు. బస్తాల కోసమే వచ్చినాం. నాయుడు ఒకటింటికి వచ్చినాం పెళ్ళం మొగలు. రేవంత్ రెడ్డి అందరికి బస్తాలు ఇచ్చినామంటారు. ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకున్నాడు. మాకు ఇవ్వలేదు మరి బస్తాలు. మా భార్య లైన్ లో ఉన్నది, అలా ఉన్నది. నేను ఇక్కడ ఉన్నా. ఇంకా మొగమే కట్టుకోలేదు. ఇంకా మొగమే కట్టుకోలేదు ఇప్పుడు దాకా. మరి చేను చిలకలేదు. ఆడ వాన పడుతుంది. ఆడ గండి ఎడపోయిందో, ఒడ్డు ఎడపోయిందో, గొడ్లు ఎడపోయినాయో, బొర్రెలు ఎడపోయినాయో. ఇంకా మా ఇంటికాడ పోరగాడు ఏడా ఉన్నారో తినలేదు. ఇంకా వాళ్ళ అన్నం ఎట్లా ఉంది మార్పు? కాంగ్రెస్ సూపర్ ఉన్నది అన్న, సూపర్ ఉన్నది. పర్వాలేదు. ఇట్లాంటి మార్పు ఈ పరిస్థితిలో ఇప్పుడు ఓటు పెట్టు అని చెప్పు. వాడు ఎట్లా గెలుతాడో చూద్దాం తర్వాత ముచ్చట. కానీ అంత కోపం ఎందుకు వస్తుంది మీకు? రైతులం సార్ మేము రైతులం. ఇప్పుడు 8 ఎకరాలు నాటి పెట్టిన ఇప్పుడు నెల దాటిపోతుంది. ఒక బస్తా కూడా వేయలేదు, గింజ కూడా వేసుకోలేదు ఇప్పుడు దాకా. పరిస్థితి ఏమున్నది అమ్ముకోవాలి, లేకపోతే గడ్డ ముందు తెచ్చుకొని అప్పు తెచ్చిన కాడ సావాలి. ఇంకేమున్నది?